ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. అయితే మెయిన్గా డిఎస్సి ఎవరు రాసిండ్రు వాళ్ళకి కొంచెం ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ తెలియదు, కానీ ఉపాధ్యాయుల సర్దుబాటులో ఒక శీర్షిక వచ్చింది మెయిన్ పేపర్లో. దీని యుద్ధం అయితే ఉపాధ్యాయుల సర్దుబాటు ఎప్పుడో మీన్స్ ఉపాధ్యాయుల్ని ఎప్పుడు సరిగ్గా చదువుతారో అని మెయిన్గా ఇచ్చిండ్రు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హేతుబద్ధీకరణకు ఎదురుచూపులు, అంటే 1:3 ఒక టీచర్కు 30 మంది విద్యార్థులు ఉండేలా కసరత్తు చేయాలి, కానీ చేస్తలే ప్రభుత్వం. గ్రీన్ సిగ్నల్ ఇవ్వని విద్యాశాఖ, నష్టపోతున్న పేద విద్యార్థులు. స్కూల్లో టీచర్లు ఎప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా పేద విద్యార్థులు అందరూ నష్టపోవడం జరుగుతుంది. తద్వారా అనేక సమస్యలు వస్తాయి. అయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు ఉండేలా హేతుబద్ధీకరణ చేయాల్సిన విద్యాశాఖే కనీసం పిల్లలు అధికంగా ఉన్న చోట్ల తాత్కాలికంగా సర్దుబాటు చేయడంలోనూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. బడులు తెరిచి 2.5 నెలలు కావస్తుంది. సాధారణ బదిలీలు, పదోన్నత ప్రక్రియ పూర్తయింది. అయినా ఉపాధ్యాయుల సర్దుబాటు మౌలిక ఆదేశాలు ఇవ్వడం లేదు. మార్గదర్శకత్వాలు జారీ చేయాలని భావించినా దానిపై నిర్ణయం తీసుకోవడం లేదు. ఫలితంగా ఎక్కువ పిల్లలున్న చోట తక్కువ మంది టీచర్లు, ఎక్కువ ఉపాధ్యాయులున్న బడుల్లో తక్కువ మంది విద్యార్థులు ఉన్న పరిస్థితులు పలు చోట్ల నెలకొన్నాయి. దీంతో పేద విద్యార్థులు నష్టపోతున్నారని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. అట్లా ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం విద్యార్థుల సంఖ్య 1:30 ఉండాలి. ఇది మెయింటైన్ చేయాలని మెయిన్గా చెప్తుంది. ఇది ఫ్రెండ్స్. దాని తర్వాత ఒకవేళ అనుమతి ఇచ్చిందనుకో స్థానచలనంకు, రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను సర్దుబాటు చేస్తే దాదాపు 4,000 నుంచి 5,000 మంది టీచర్లకు ఈ విద్యా సంవత్సరం మూసే వరకు తాత్కాలిక బదిలీ అవుతుందని విద్యాశాఖ వర్గాల అంచనా. పిల్లల సంఖ్య 10 ఉంటేనే ఇద్దరు టీచర్లు ఉన్నారు. కొన్ని బడుల్లో 400 వరకు ఉన్నారు, కానీ ఇద్దరే టీచర్లు ఉన్నారు. చూడండి, 400 విద్యార్థులు ఉన్న చోట ఇద్దరు టీచర్లు లేడా, 10 మంది విద్యార్థులతో ఇద్దరు టీచర్లు లేడు. నిబంధనల ప్రకారం అక్కడ ఒక్కరే ఉండాలి. ఇతర బడుల్లో తగినంత మంది టీచర్లు ఉంటే సమస్య లేదు. 100 పాఠశాలలో పిల్లలు ఎక్కువ ఉన్న టీచర్లు లేని పరిస్థితి కనీసం ఇప్పుడు సర్దుబాటు చేయాలి కదా అని కరీంనగర్ చెందిన ఓ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ప్రశ్నించారన్నమాట. ఇది మెయిన్గా ఉంది ఫ్రెండ్స్. దీని తర్వాతకి ఎవరైతే డిగ్రీ చేసిండ్రో వాళ్ళకు బెస్ట్ ఆప్షన్ నవ్య పదాన్ని ఎంచుకోవాలంటే జెండర్ స్టడీస్ ఫ్రెండ్స్. జెండర్ స్టడీస్ ఏంటిది, దాన్ని ఎట్లా చేయాలి, ఇప్పుడు దానికి సంబంధించినవన్నీ నేను మీకు చెప్తాను. పీజీ, పిహెచ్డి చేస్తే మెరుగైన ఉద్యోగ అవకాశాలు, హెచ్సిఓలు కూడా బోధన చేయవచ్చు. ఇంజనీరింగ్ వంటి కోర్సులనే కాకుండా కొత్త పందాన్ని ఎంచుకొని పీజీ, పిహెచ్డీలను చేయాలనుకున్న విద్యార్థులకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రోత్సాహం అందిస్తుంది. లింగ భేదాలపై పరిశోధన, అధ్యయనం కోసం పీజీ, పిహెచ్డీలో చేరేందుకు అవకాశం కల్పిస్తుంది. దేశ విదేశాల్లో లింగ భేదాల పరిస్థితులు, సమాజంపై వాటి ప్రభావం అధ్యయనం, పరిశోధనలకు సంబంధించిన సమాచారాన్ని విద్యార్థులకు బోధిస్తుంది. ఇది ఫ్రెండ్స్. అంటే జెండర్ స్టడీస్ అంటే ప్రజెంట్ ఎంత ముఖ్యమైనది దీన్ని బట్టి చెప్పుకోవచ్చు. అయితే జెండర్ స్టడీస్ని ఎంచుకునే పీజీ, పిహెచ్డి విద్యార్థులకు భిన్న అంశాలపై అధ్యయనం, పరిశోధన కొనసాగేలా సిలబస్ను సిద్ధం చేశారు. మన దేశంలో రూరల్ ఏరియాస్ కానీ, పట్టణ ప్రాంతాల్లో కానీ అక్షరాస్యత, విద్య, ఆరోగ్యం, కట్టుబాట్లు, ఆచారాలతో పాటు వేర్వేరు అంశాలను ఇందులో రూపొందించారు. విద్యార్థులు ఒక రాష్ట్రం లేదా జిల్లా లేదా మండలాన్ని యూనిట్గా తీసుకొని అక్కడ లింగ భేదాల పరిస్థితులకు అనుగుణంగా సామాజిక, ఆర్థిక, విద్య తదితర పరిస్థితులపై అధ్యయనం చేస్తారు. అనంతరం నివేదికను రూపొందిస్తారు. వీటికి అనుగుణంగా వారి విద్యాభ్యాసానికి సంబంధించిన ప్రగతి నిర్ణయిస్తారు. సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ విభాగంలో ఎంఏ, పిహెచ్డి జెండర్ స్టడీస్ పేరుతో ఈ కోర్సు నిర్వహిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గణాంకాల ఆధారంగా లింగ భేదాలు
విద్యార్థులు అధ్యయనం చేసేందుకు వీలుగా గ్రామం, పట్టణం, జిల్లాలోని స్త్రీ పురుష నిష్పత్తి తీసుకొని ఉద్యోగాలు చేస్తున్న మహిళల శాతం, మహిళల యొక్క సాధికారత, పాఠశాలలో వారి కొనసాగింపు వంటి అంశం చేస్తున్నారు. ప్లస్ ఇది మెయిన్గా ఒక ఏరియాని యూనిట్గా చేసుకుంటాం. అయితే దీంట్లో మెయిన్గా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అయితే ఈ కోర్సును పూర్తి చేసిన విద్యార్థులకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇటీవల PhD పూర్తి చేసిన యువతి ఐరాసలో విశ్లేషకుడిగా చేరి PG చేసిన 2 విద్యార్థులు జాతీయ మహిళా కమిషన్లో కొలువు దక్కాయి. PhD చేసిన 90% మంది వేర్వేరు రాష్ట్రాల విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నారు. లింగ భేదాల సమస్త సమాచారాన్ని విద్యార్థులు క్షేత్రస్థాయికి వెళ్ళి సేకరిస్తున్నారని సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ విభాగ అధిపతి K. సునీతారాం తెలిపారు. వీటి ద్వారా కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయని వీటిని ఒక నివేదిక తయారు చేయాలని వివరించారు. ఇది జెండర్ స్టడీస్ అనేది బాగా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటే చేసుకోండి. దాని తర్వాత రేపటి నుంచి 22 ఆగస్టు నుంచి దోస్త్ ఇంట్రా కాలేజ్ 2వ విడత ఫ్రెండ్స్. ప్లస్ దోస్తు ద్వారా ఆయా డిగ్రీ కళాశాలలో చేరిన విద్యార్థులు అదే కళాశాలలో గ్రూపు మారేందుకు ఇంట్రా కాలేజ్ 2వ విడత చేపడతామని ఈ నెల 22, 23 తేదీల్లో వెబ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది.